హలో అండి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మంచూరియా అయితే నేనైతే ఎలా ప్రిపేర్ చేశాననేది మీకైతే చూపిస్తాను. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్. ఇక్కడైతే నేను వచ్చేసి మష్రూమ్స్ అయితే ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మష్రూమ్ ముక్కలు మరి సన్నగా కట్ చేసుకోకండి, కొంచెం లావుగా ఉండేటట్టే చేసుకున్నామంటే మనకు తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో ఇట్లా 200 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్స్కి నేను ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే 3/4 కప్పు రైస్ ఫ్లోర్ అయితే తీసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము. సాల్ట్ వచ్చేసి కొంచెం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగే ఇందులో కొంచెం మిరియాల పొడి అయితే వేస్తున్నానండి. అలాగే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా. ఈ ఫుడ్ కలర్ వచ్చేసి కంప్లీట్గా ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం మంచి కలర్ కోసం అయితే వేసాను అనమాట. సో ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ ప్లస్ రైస్ ఫ్లోర్ అంతా మష్రూమ్ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని, ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా ఈ కోటింగ్ అంతా మష్రూమ్ ముక్కలకి పట్టుకునేటట్టు మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి. వాటర్ దానికి సరిపడనంత వేసుకోవాలి. ప్రతి ముక్కకి వచ్చేసి ఈ రైస్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ అనేది పట్టుకునేటట్టు కలుపుకుంటే చాలు. ఎక్కువగా వాటర్ వేస్తే ఆ కోటింగ్ అంతా ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కల్ని, ఈ మష్రూమ్ ముక్కల్ని ఒక్కొక్కటి నెమ్మదిగా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది వెంటనే కలపకూడదండి. కొంచెం ఆయిల్లో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా నెమ్మదిగా అటు ఇటు టర్న్ చేస్తూ కలుపుకుంటే దానిపైన ఉన్న కోటింగ్ అనేది ఊడిపోదన్నమాట. అట్లాగే బాగుంటుంది, అట్లాగే గట్టిగా క్రిస్పీగా అవుతుంది అనమాట. సో ఇదంతా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మంచిగా అయితే వేయించుకోవాలి. చూసారా, ఇట్లా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. చూసారా, మంచిగా ఫ్రై అయితే అయిపోయినాయి. సో ఈ మష్రూమ్ ముక్కలను అయితే ఇప్పుడు తీసి పక్కన అయితే పెట్టేసుకుందాము. అలాగే మిగిలిన మష్రూమ్స్ అన్నీ కూడా ఈ విధంగా మంచిగా వేయించుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా మంచూరియా అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ప్లస్ పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసేసి, అలాగే ఇందులో క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి సార్ట్ చేయాలన్నమాట. ఒకసారి జస్ట్ అలా ఫ్రై అయితే చాలు. ఒక 2 నుంచి 3 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకుంటే కొంచెం వాటిలో ఉన్న పచ్చిదనం కొంచెం పోతే చాలండి. చూసారా, కొంచెం మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి క్యాప్సికము, ఆనియన్. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదండి, కొంచెం వాటర్ అయితే. ఈ ప్రాసెస్ అనేది మనకు మెయిన్ అనమాట. సో అందుకు అన్నీ చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అయితే వాటర్ అయితే వేసుకున్నాము. వాటర్ వేసిన తర్వాత ఇందులో ఒక చిన్న టీ స్పూను టొమాటో సాస్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం ఒక చిన్న టీ స్పూన్ సోయా సాస్. ఇక్కడ సాసులు వేసే దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు అనమాట. అలాగే ఒక చిన్న టీ స్పూన్ వెనిగర్ అయితే వేస్తున్నా నేను. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే వేసుకొని, ఈ సాసులు మాడిపోకుండా ఉండేందుకు వాటర్ అయితే వేస్తాము. సో సాసులు అవన్నీ వేసిన తర్వాత ఈ వాటర్ అవన్నీ వేసిన తర్వాత మంచిగా అయితే మిక్స్ చేయాలన్నమాట. ఈ సాసులు అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే నేను కొంచెం మిర్చి పౌడర్ అయితే వేస్తున్నానండి. తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, మరి సాల్ట్ అయిపోతాయి అనమాట. మనం ఆల్రెడీ మష్రూమ్స్లో వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. జస్ట్ మనకు గ్రేవీ పర్పస్ అనమాట. అలాగే ఇందులో కొంచెం మిరియాల పొడి అయితే వేస్తున్నాము. అలాగే కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసేసిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ బాగా ఈ సాసులలో బాగా కలిసిపోయేటట్టు ఆ స్పైసెస్ని కూడా వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. చూసారా, ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలని అంటే, మనం వేయించి పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కలు, ఈ మష్రూమ్ ముక్కలను అయితే వేయాలి. వేసేసిన వెంటనే మనకి ఏమవుతుందంటే, ఈ మష్రూమ్ ముక్కలు ఆ సాసు ఆ మసాలా అవన్నీ వేసాం కదండి, అవంతా అయితే మంచిగా
అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. పైన కోటింగ్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇది కంపల్సరీగా అయితే ట్రై అయితే చేయండి. అయితే కరెక్ట్ క్వాంటిటీ వచ్చేసి కరెక్ట్గా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినాలనిపించేలా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.